ఇది ప్లాంట్ అనేది రన్నింగ్లో మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేసి వచ్చేటప్పుడు ఇండికేషన్ చూపిస్తుంది ఇక్కడ ఒకసారి. హెచ్పిపి ఓవర్ కరెంట్ ఆర్ఓ కంట్రోలర్ వోల్ట్స్ 250 వోల్ట్స్ ఎస్టీ ఆఫ్ అని వచ్చింది కదా. ఒక్క నిమిషం కంప్లైంట్ కూడా చూపిస్తుంది. రా వాటర్ పంప్ ఆఫ్, రా వాటర్ పంప్ యాంప్స్ చూపిస్తుంది. తర్వాత హెచ్పి పంప్ వచ్చేసరికి ఒక్క నిమిషం, హెచ్పి పంప్ ఆఫ్, హెచ్పిపి ఓవర్ కరెంట్ అని చూపిస్తుంది. అంటే హెచ్పి పంప్కి రావాల్సిన దానికంటే ఎక్కువ పవర్ వచ్చేస్తుంది అని చూపిస్తుంది. మనం దానికి వచ్చిన పవర్ని తగ్గించలేం, కానీ ఇందులో ఎక్కువ వచ్చినా సరే సపోర్ట్ చేసే విధంగా మనం ప్యానల్ బోర్డ్ సెట్టింగ్స్ని అయితే మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అని అంటే ఈ మాన్యువల్ మెనూ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. లాంగ్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ అని వస్తుంది. ఓకే, మాన్యువల్ మోడ్కి వెళ్ళిపోయింది. సెట్టింగ్స్ వచ్చింది కదా. సెట్టింగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మెనూ బటన్నే ఓకే సెట్ వోల్టేజ్, సెట్ కరెంట్ ఉంది. ఇప్పుడు మనకు కరెంట్ అనేది ప్రాబ్లం కాబట్టి కిందకి రావాలి, డౌన్ బటన్ ఇది. సెట్ కరెంట్ దగ్గర ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏంటంటే మళ్ళీ మెనూ బటన్నే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే రా వాటర్ పంప్ యాంప్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి, హెచ్పి పంప్ యాంప్స్ వచ్చేసరికి 12 ఉన్నాయి. మనం హెచ్పి పంప్ వోల్ట్స్ని మార్చాలి కాబట్టి కిందకి రావాలి. ఓకేనా, డౌన్ బటన్ ప్రెస్ చేస్తే దీని దగ్గర యారో మార్క్ ఉంది కదా, హెచ్పి పంప్ యాంప్స్ 12 ఉన్నాయి. దీన్ని ఇప్పుడు మార్చాలి అనేసి అంటే మనం మళ్ళీ మెనూ బటన్ ప్రెస్ చేస్తే బ్లింకింగ్ అవుతూ ఉంటుంది పక్కన యారో. ఇది యారో బ్లింకింగ్ అవుతున్నప్పుడు ఈ రా వాటర్ పంప్ బటన్ అప్ కదా, దీన్ని కానీ మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కరెంట్ అనేది మారిపోద్ది. 12 ఉంది కదా, దాన్ని నేను ఒక 16 పెట్టుకుంటా. హెచ్పి పంప్ ఓవర్ వోల్ట్స్ కానీ హెచ్పి పంప్ ఓవర్ కరెంట్ కానీ వస్తే ఈ విధంగా మనం అయితే సెట్టింగ్స్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పవర్ వచ్చినప్పుడు ప్యానల్ బోర్డు ఆపేస్తుంది. కానీ ఎంత కాదన్నా సరే ప్యానల్ బోర్డు అనేది కంపెనీ వాళ్ళు తక్కువ పెడతారు స్టార్టింగ్, దాన్ని మనమే మార్చుకోవాలి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక 12 ఉంటే ఒక 16 ఉంటే ఒక 17 ఇలా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా, పెట్టిన తర్వాత మెనూ బటన్ని ప్రెస్ చేస్తే బ్లింకింగ్ అనేది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ పవర్ బటన్ మనం ఆఫ్ చేసేసి మొత్తం ఓకే అయిపోద్ది. ఇప్పుడు సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోయాయి. మనం మళ్ళీ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది ఆన్ అయిపోద్ది. ఇంకా అదేం చూపించదు. యాక్చువల్లీ నేను ఇందాక మాన్యువల్ మోడ్కి మార్చా కదా, దీన్ని మళ్ళీ ఆటో మోడ్లోకి మార్చుకోవాలి. ఓకే, చేంజింగ్ టు సెట్ ఆటో మోడ్. ఇప్పుడు ప్లాంట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఇంకా ఈ విధంగా హెచ్పి పంప్ కానీ ఓవర్ వోల్ట్స్ కానీ వస్తే ఈ విధంగా మనం అయితే కరెంట్ని అడ్జస్ట్మెంట్ అయితే ప్యానల్ బోర్డ్లో చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యాపీ.